రైతును రాజు చేయాలన్నటువంటి సత్సంకల్పంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదే పంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ముందడుగు వేస్తూ రైతులందరికీ కూడా అత్యాధునికంగా కూడా ఈ రైతులందరినీ ఆదుకోవాలని ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో రైతును రాజుగా వెలుగొందే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆవిష్కరించారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులందరినీ కూడా అణగదొక్కే ప్రయత్నం అన్నదాత సుఖీభవ అనే సంక్షేమ పథకం తీసుకొస్తామని చెప్పి 6 నెలలు అయినప్పటికీ కూడా దానికి పత్తా లేకుండా చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఒక రైతులదే కాదు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ తుంగలో తొక్కినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుట్ర రాజకీయాలను ఎండగట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ర్యాలీయే అందుకు కారణంగా కూడా ప్రతి వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తాము, పోరాటం చేస్తాము. వారి కక్ష సాధింపు చర్యలన్నింటికీ కూడా చెంపపెట్టులాగా మా యొక్క ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ప్రజల పక్షాన మరొకసారి నిలబెడతాము. జగనన్న సారథ్యంలో ప్రతి హక్కులను కూడా కాపాడి ప్రతి ఒక్క వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరికీ కూడా న్యాయం చేసేంత వరకు మా పోరాటాలన్నీ కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. జై జగన్.